సిటిజన్ న్యూస్ కి స్వాగతం. అమిత్ షాపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండల నాయకులు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారు గుర్తు చేశారు. ఈరోజు 18 సంవత్సరాల్లో నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కి దక్కుతుందని వారు అన్నారు. భారతదేశంలో ప్రజలందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారంటే కేవలం అంబేద్కర్ ద్వారానే అని వారు గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తిపై అమిత్ షా వ్యాఖ్యలు చేయడం తగదని వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గౌడ్, వికారాబాద్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు షేక్ మునిరుద్దీన్, మహేందర్ రెడ్డి, వడ్డే హనుమంతు, నరేష్, సత్యం, నరేష్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, నాయకులు సిద్ధు, యూత్ ప్రపంచం శ్రీనివాస్, ఖాళీద్ శ్రీనివాస్, నరేష్, చవాన్ తదితరులు పాల్గొన్నారు. మాకు అది కొత్త కాదు, మాకు అందరికి తెలుసు ఆయన ఇట్లా మాట్లాడతారని. వాళ్ళ బీజేపీ భావజాలం అదే ఉందని చెప్పి మాకు ముందే ఎప్పుడో తెలుసు. కాకపోతే ఆయన నిజ స్వరూపము అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారము పదవిలో ఉండి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఇలా మాట్లాడము అది మాకైతే కొత్త అనిపించలేదు. కొత్త కాదే కాదు, వాళ్ళ భావజాలం అది, వాళ్ళ నరాల అదే ఇంకింది. ఎస్సీ ఎస్టీ బీసీలు అనగారిన వర్గాలకు అనగదొక్కే ప్రయత్నమే వాళ్ళు చేసే పని ఎప్పటి నుండో. కాకపోతే మన కొందరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి అందరూ హిందూ మతం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నాం. మనమంతా మనని గొర్రెల్లాగా నమ్మించి మోసం చేసే పద్ధతే వాళ్ళది. వాళ్ళకేం కాన్సెప్ట్ లేదు, ఒక పద్ధతి లేదు, పాడలేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ లేదా బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కానీ నాటి నుంచి నేటి వరకు దేశ చరిత్రలో అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను జోహార్ అంబేద్కర్. Down, down. Ameet Shah. Down, down. Ameet Shah. Down, down. Ameet Shah. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు గౌరవ ఎమ్మెల్యే మనోహరన్న ఆధ్వర్యంలో మన బషీరాబాద్ మండలంలో మరి మొన్న పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మనము ఒక ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం పట్లనే పదవులు అనుభవిస్తున్నాం ఏవైనా కానీ. ఈరోజు అమిత్ షా గారి పదవి అనుభవిస్తున్నారంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే. అదంతా మర్చిపోయి ఈరోజు వ్యక్తి ఏదో ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నారు. ఎవరికి ఏం దొరుకుతుందో అర్థమైతలేదు. కానీ ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరు ఏ పదవి ఇచ్చినా ఏం అనుభవించినా కేవలము మన రాజ్యాంగం పట్లనే కొనసాగుతుంది. మన అమిత్ షా గారు గిట కానీ ప్రధానమంత్రి గిట ఎవరైనా కానీ మన ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ సర్పంచ్ నుంచి ఏవి చూసుకున్నా కానీ ఈరోజు కేవలము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే నడుస్తుంది. దానికి ఎవరైనా వ్యతిరేకంగా ఈరోజు చాలామంది చూస్తున్నాము. ఏదో రాజకీయం కోసం వాడుకుంటున్నారు కానీ అవన్నీ ఏదో ఊరికే జైలు ఓడుతున్నారు, ఇది ఓడుతున్నారు, అది చేస్తున్నారు, ఏదో ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నారు. నిజంగా మనందరి కోసము ఆయన ఒక్కరికి కాదు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అంటే అందరి కోసం రాజ్యాంగం రచిండు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చిండు. ఆ కులం ఈ కులం మహామతం కాదు, అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయన పైన ఎవరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు సహించబోము. ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహరన్న ఆధ్వర్యంలో సీఎం గారి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము అని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటి కార్యక్రమంకి వచ్చిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. ఈరోజు మన బషీరాబాద్ మండలంలో మన పార్లమెంటులో చెప్పినటువంటి మాటలను వాపసు కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఆయన ఒక న్యాయవాదిగా, ఒక మినిస్టర్స్ కూడా వదులుకున్న మనిషి ఉన్నాడు ఆయన. కాబట్టి our Indian Constitution prepared by great man like Dr. B.R. Ambedkar. ఆయన అనుజాలలో నడుచుకుంటూ ఆయన యొక్క కాన్స్టిట్యూషన్
రాజ్యాంగం మొత్తంలో అందరే నడుస్తున్నది. పల్లెన వాడైనా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనే రాజ్యాంగం మరే నడుస్తుంది. కాబట్టి అటువంటి మాటలు ఆడవద్దు. కాబట్టి సర్దించుకొని మన భారతదేశానికి మన అభివృద్ధి చేయటకు సాటుపడి ఈయన చెప్పినటువంటి వాక్యాలను వాస్తవం చేసుకొని ఇక ముందు కాకుండా ముందు మాటలు అడగకుండా మంచిగా అభివృద్ధి చేయడానికి సహాయపడతారని ఇంకొక యొక్క ఉపన్యాసం తీసుకుంటున్నాను. ఇవాళ అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఏఐసిసి ఆదేశాల మేరకు గత 3 రోజుల కింద అత్యున్నత పదవిలో ఉన్న దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు దానికి మెయిన్ రీజన్ అయిన అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే పార్లమెంట్లో ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి గట్టి సమాధానం చెప్తుంది. వాళ్ళకు చెప్పుకోలేక ఏం లేదు కాబట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గౌరవమైన పదవిలో ఉన్న అమిత్ షా గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఆయన పదవికి ఉండదు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసి యావత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ గారికి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అంబేద్కర్ గారికి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ బషీరాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నగర్ పైన ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భారతదేశ నిర్మాత అయిన మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే భారతదేశంలో రిజర్వేషన్లు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని కులాలకు కూడా ఈరోజు మనం రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ ఏదైనా కానీ మన భారతదేశంలో రాజ్యాంగం నిర్మించిన తర్వాతనే మనకు రిజర్వేషన్ల ద్వారా మనం పదవులు అనుభవిస్తూ ఉన్నాము. అటువంటి ఇప్పుడు మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ ఇవ్వడంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంచిగా గట్టి పోటీ ఇవ్వడంతో వాళ్లకు తోచక ప్రతి రాష్ట్రంలో కూడా మేమే చలాయించాలి, మాదే చలమని రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒకటే ఒంటిపోకుండా పోతున్నారు. అమిత్ షా గారు ఇటువంటి దానికి మేమందరం కూడా ఖండిస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడము జరిగినది. ఏదైతే అమిత్ షా అయితే పార్లమెంట్లో అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండో దీన్ని భారతదేశం మొత్తం ఖండిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అందరూ మాట్లాడడం జరిగింది. రాజ్యాంగాన్ని రచించి ఈరోజు భారతదేశంలో ప్రతి 18 ఏళ్ళు దాటిన యువతులకు కానీ అందరికీ ఓటు హక్కును కల్పించిన ప్రదాత ఆయన మన డాక్టర్ అంబేద్కర్ గారు. ఆ ఓటు హక్కు ఉన్నందుకే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక మంచి రాజ్యాంగం ద్వారా ఎలక్షన్లు చేసుకొని గవర్నమెంట్లను నడుపుతుంది. ఈరోజు ఓటు హక్కు ఉన్నందుకే ఈరోజు ప్రజలకు అందరు కూడా ప్రతి గవర్నమెంట్ కూడా దిగి వచ్చి ఈరోజు ప్రజల వంక మాట్లాడుతుందంటే అది అంబేద్కర్ గారు చేసిన ఒక ఘనకార్యం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు అందరికీ కూడా అవకాశాలు కల్పించింది, రిజర్వేషన్లు కల్పించినట్టే డాక్టర్ అంబేద్కర్ గారే. దీన్ని మీరు ఇంత పెద్ద పదవిలో ఉండి దేశం యొక్క హోంమంత్రి ఉండి ఒక మంచి వ్యక్తిని, ప్రపంచమే హర్షించే వ్యక్తిని మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దీనికి అందరం కూడా ప్రజలు కూడా ఖండిస్తున్నారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరసింహ గారి ఆధ్వర్యంలో మరి బషీరాబాద్ మండల శాఖ తరఫున ఈరోజు మరి ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా
చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మరి ఈరోజు మేమంతా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి అమిత్ షా గారు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికి కలిసి ఇట్లా ఓటేయాలి, ఈ రాజ్యాంగం ఇట్లుండాలి, బలహీనులకు బడుగు వర్గాలకు అందరికీ వాళ్ళకు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఓ రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమానత్వాన్ని కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఆ ఓటు హక్కు ద్వారా ఎన్నికైనటువంటి ఎంపీవి నీవు ఆ ఎంపీగా ఎన్నికైనటువంటి తర్వాత మీ గవర్నమెంట్ వస్తే మినిస్టర్ అయింది, ఈ ఎంపీ అయిన తర్వాతనే ఆ ఓటు హక్కు ఈ బడుగు బలహీన వర్గాలు వేస్తేనే నేను ఈరోజు ఆ స్థానంలో ఉన్నాను. దాన్ని ముందుగా ఆలోచించుకోవాలి అమిత్ షా గారు. అది ఆలోచించుకున్న తర్వాత మరి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఈరోజు ఆ విధంగా వ్యాఖ్యడం అనేది సబబైన విషయం కాదు. ఇంకా ముందు కూడా ఎందుకంటే ఇంతకుముందు మా పార్టీ ప్రెసిడెంట్ చెప్పినట్టు మీ ధోరణి కనబడుతుంది. బడుగు బలహీన వర్గాలని పైకి రావద్దనే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఇక ముందు కూడా అటువంటి ఆలోచనలు మానుకోవాలి. దయచేసి అమిత్ షా గారు ఈ అంబేద్కర్ గారికి మరియు భారత రాజ్యాంగం రూపకల్పనలో భాగస్వాముల అయి ఓటు హక్కు పొందినటువంటి బడుగు బలహీన వర్గాల అందరికీ పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ అంబేద్కర్, జోహార్.